హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సమ్మర్ స్పెషల్ ఇప్పుడు మామిడికాయలు వచ్చాయి కదండి. మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాము. పచ్చడికి కావాల్సిన కాయలు కొనడానికి వెళ్తున్నాను. మామిడికాయలు కొని ముక్కలు కొట్టించి తీసుకొని వద్దాము. కాయలు తీసుకున్నామండి, 8 కేజీలు తీసుకున్నాము. ఇప్పుడు కాయలు బాగా కడిగి తడి లేకుండా పుడిచి ఆ తర్వాత ముక్కలు కూడా ఇక్కడే కొట్టారు, అది చూపిస్తాను. ఇలా తొడుగులన్నీ ఇలా తీసేసి నీట్గా కడగాలి. కన్నా ఇలా తొడుములన్నీ తీసేసి నీట్గా కడగాలి. ఇప్పుడు తడి లేకుండా తుడుచుకోవాలి. ఈ సైజ్ చాలా లేకపోతే ఇంకా కొద్ది కొట్టమంటారా, చిన్నది కొట్టమంటారా? ఈ సైజు ఉండాలి కమ్మా. ఈ సైజ్ దీంట్లో ముక్కలు కట్ చేయించుకోవాలి. ముక్కలన్నీ కొట్టించుకొచ్చాము. ఇలా కొంచెంసేపు ఆరబెట్టేసాము ఫ్యాన్ వేసి ముక్కలు. ఇప్పుడు ఇవి ఒక్కొక్క ముక్క ఇలా తుడవాలి. వీటిపైన ఇలా చిన్నగా పేపర్ లాగా వస్తుంది, అదంతా తుడిచేయాలి ఇలా నీట్గా. ఇలా పేపర్ లాగా వస్తుంది, ఇలా తీసేయాలి. తీసేసి ఒక్కొక్క ముక్క ఇలా తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలు కొంచెం నూనె రాసి కొంచెం పసుపు వేసి కొంచెంసేపు ఎండలో పెట్టుకున్నాము. ఇప్పుడు ఇవి కచ్చా పచ్చగా దంచుకోవాలి. నేను మిక్సీ వేసేస్తున్నాను, కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నాను. ఇది ఉట్టిగా ఇలా వెల్లుల్లిపాయలు పడితే తిరగదు మిక్సీ జారు. కొంచెం కారం వేసి పట్టుకున్నాం. మామిడికాయ ముక్కలన్నీ ఇలా తీసి నీట్గా ఇక్కడ ఆరబెట్టేసాం కొంతసేపు. ఇప్పుడు కొలుసుకుందాము. ఇది మానిక అంటే ఒక 2 కేజీలు కొలత. ఇప్పుడు ఈ మానిక కొలత ప్రకారం మీకు లెక్క చెప్తాను నేను. ఇలా మానిక్కి నిండా వేసుకోవాలి. రెండు మానికలు ముక్కలు పోసాను. ఉడికిన స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను. మెంతి పొడి ఇలా చిన్న గరిటె తీసుకొని గరిటె వేస్తున్నాను. ఇందాక వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం కారం కూడా వేసి పట్టాను. కొంచెం ఇది ఇలా ఇలా వేస్తున్నాను.
వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసి ముందు రెడీగా పక్కన పెట్టుకోవాలి. పల్లి ఆయిల్ అండి ఇది, పలుకుల నూనె కొంచెం వేసి కలుపుకోవాలి ముందు. రెండు మానికల ముక్కలు కదా, ఇది పావు కేజీ కారం. గ్లాస్తో కొలిస్తే పావు కేజీ వస్తుంది. ఒక మానెక్కి ఒక పావు కేజీ అంటే 2 కేజీల ముక్కలకి ఒక పావు కేజీ. రెండు మానికల ముక్కలకి 2 గ్లాసులు కారం. ఉప్పు 1 గ్లాసు ఉప్పు వేస్తున్నాను ఒక మానెక్కి. ఇది పచ్చళ్ళ ఉప్పు అండి. మా దగ్గర పచ్చళ్ళ ఉప్పు అంటే విడిగా దొరుకుతుంది. అంటే మనం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది ఎండబెట్టేసి మెత్తగా ఇలా పొడి చేసి డైరెక్ట్గా అమ్ముతారు. మీరు ఒక అలా అన్నపూర్ణ సాల్ట్ అలా సాల్ట్ మామూలుగా తీసుకునే లెక్కైతే కొంచెం తక్కువ వేసుకోండి. 2 మానికలకి 2 గ్లాసులు కారం, 2 గ్లాసులు ఉప్పు అంటే 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఉప్పు పోస్తున్నాను. ఇలా కలుపుకున్నాం కదా, ఇది ఒక బకెట్లో వేసేసుకోండి. కారం కూడా కొన్న కారం కాదండి. మా అమ్మగారు కాయలు కొని కాయలు బాగా కడిగి 4 రోజులు బాగా ఎండబెట్టేసి అప్పుడు మిల్లుకేసి మెత్తగా కారం ఆడించుకొచ్చారు. మేము ప్రతి సంవత్సరం మా అమ్మగారు సంవత్సరానికి సరిపోని ఒకసారి ఇలాగే కారం పచ్చళ్ళకి మా ఇంట్లో వాడుకోవడానికి అంతా ఒకసారి పట్టిస్తారు. వెల్లుల్లిపాయలు మొత్తం ఇలా పొట్టు తీసేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకున్నాం. పల్లి ఆయిల్ అంతా కలిపాం కదా, దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు పల్లి ఆయిల్ కొంచెం వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేస్తాము, ఆయిల్ కూడా పోస్తాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇలా ఉంచేసి రేపు దీన్ని తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. మళ్ళీ కలిపేటప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ పచ్చడి కలిపాం కదా, ఈ బేషన్లో రైస్ వేసుకొని నిన్న పచ్చడి అంతా కలిపి మళ్ళీ డబ్బాలో పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. నేను నిన్న
పోసిన ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. వెల్లుల్లిపాయలు నేను ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. మేము మొత్తం 7 మానికల పచ్చడి పెట్టాము, అంతా కలిపి ఒక దాంట్లో వేసాము. వెల్లుల్లిపాయలు కొంచెమే ఇలా తీసి వెల్లుల్లిపాయ పొట్టు తీసి కొన్ని వేసుకున్నాం, అందుకని ఇంకొన్ని వేద్దాం బాగుంటాయి కదా తర్వాత తినడానికని వేస్తున్నాను. ఇదంతా కలుపుదాము. నేను ఈ పచ్చడి అంతా మా అమ్మ వాళ్ళ దగ్గర పెడుతున్నాను. మళ్ళీ నేను మా ఊరు వైజాగ్ తీసుకెళ్ళాలంటే కొంచెం నూనె అది తొనికిపోద్దేమో బస్సుల్లో అని చెప్పేసి కొంచెం తక్కువ ఆయిల్ వేసుకున్నాను. ఇంటికి వెళ్ళాక ఇంకా కొంచెం కలుపుకుంటాను నేను ఆయిల్. నేను కూడా ఎటైనా బయటికి వేరే ఊరికి తీసుకెళ్ళాలంటే ఇలా కొంచెం ఆయిల్ తక్కువ వేసి కలుపుకొని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళాక మళ్ళీ పోసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు చెక్ చేసుకున్నాం. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. కాకపోతే ఇది ఇవాళ కలిపాం కదా, మళ్ళీ సాయంత్రం ఒకసారి రేపు ఉదయం ఒకసారి కూడా కలిపి అప్పుడు మీరు ఏదైనా సీసాలు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా ఇలాగే ఎర్రగా ఉంటుంది పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే బయట పెడితే కొంచెం కలర్ మారుద్ది. మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే పెట్టుకొని చూడండి, సంవత్సరం అయినా పచ్చడి అస్సలు పాడవదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకుంటే 2 సంవత్సరాలైనా కూడా ఇలాగే ఉంటుంది. ట్రై చేయండి. మీరు కూడా ఎలా పెట్టుకున్నారో నాకు కూడా చెప్పండి, కామెంట్ చేయండి అందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ.